మాజీ మంత్రి పేర్ని నాని పరారయ్యారా? పీడీఎస్ బియ్యం కేసు ఆయన మెడకు చుట్టుకుందా? మాజీ మంత్రి పేర్ని నాని ఎక్కడికి వెళ్లారు? ఎందుకు కనిపించడం లేదు? ప్రస్తుతం ఈ ప్రశ్నలే ఏపీలో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. పేర్ని నాని చెందిన గోదాంలో పౌర సరఫరాల శాఖ ఉంచిన 3708 బస్తాల రేషన్ బియ్యం మాయమవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తప్పును కప్పించుకునే క్రమంలో అడ్డంగా దొరికిపోయిన పేర్ని కుటుంబం అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసనలో జిల్లా అధ్యక్షుడి హోదాలో కార్యక్రమాన్ని ముందుండి నడిపించాల్సిన పేర్ని నాని హాజరు కాలేదు. ఆయన తనయుడు పేర్ని కిట్టు సైతం ఎక్కడా కనిపించలేదు. ఈ పరిణామాలు ఆ కుటుంబం మొత్తం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందన్న అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వీరి ఆచూకీ కోసం 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖ ఫిర్యాదు మేరకు పోలీసులు పేర్ని జయసుధ, గోదాము మేనేజర్ మానస్ తేజుపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వీరు విదేశాలకు జారుకోకుండా ఎల్ఓసీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే ఇమిగ్రేషన్ అధికారులకు సమాచారం పంపించినట్టు తెలిసిందే. వీరి కుటుంబానికి సన్నిహితంగా ఉండే వారి ఫోన్ కాల్స్ పై దృష్టి సారించారు. కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. అరెస్ట్ భయంతోనే పేర్ని సతీమణి జయసుధ శుక్రవారం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును జిల్లా జడ్జ్ అరుణ సారిక 9వ అదనపు కోర్టుకు బదిలీ చేశారు. బెయిల్ కు సంబంధించి కోర్టులో వాదోపవాదనలు జరగనున్నాయి. ఆ కోర్టులో ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీగా ఉన్న న్యాయవాది పేర్ని నానికి అత్యంత సన్నిహిత అనుచరుడు కావడంతో అక్కడ ప్రత్యేకంగా పీపీ నియమించాల్సిన అవసరం ఉందని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. ప్రాసిక్యూషన్ తరపున బలమైన వాదనలు వినిపించేందుకు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కు పోలీసులు ప్రతిపాదనలు అందించినట్లు సమాచారం. పేర్ని గోదాంలో 185 టన్నుల రేషన్ బియ్యం మాయం కావడంతో యజమాని, మేనేజర్లపై క్రిమినల్ కేసులతో పాటు రెట్టింపు రుసుము వసూలుకు పౌర సరఫరాల శాఖ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఈ నెల 13న రుసుము కట్టాలని పౌర సరఫరాల శాఖ నుండి పేర్ని కుటుంబానికి నోటీసులు వెళ్లినట్లు తెలిపింది. అయితే శనివారం పేర్ని కుటుంబం తరపున ఓ వైసీపీ మాజీ ఎమ్మెల్యే వచ్చి ₹1 కోటి చెక్ అందించినట్లు అధికారులు తెలిపారు. తప్పు చేసి డబ్బులు కడితే ఉప్పు అవుతుందా అని బందరు వాసుల నుండి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. డబ్బులు కట్టినందున కేసులు ఉండవని, కోర్టు బెయిల్ ఇస్తుందని పేర్ని నాని ధీమాతో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే అసలు అధికారులకు ₹1 కోటి చెక్ ఇచ్చిన మాజీ వైసీపీ ఎమ్మెల్యే ఎవరు అనే హాట్ టాపిక్ గా మారింది. పామరు మాజీ ఎమ్మెల్యే కౌల అనిల్ కుమార్ 3 డీటీల రూపంలో ₹1 కోటి ఇచ్చినట్లు సమాచారం.
ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. పేర్ని నాని కుటుంబం మొత్తానికి పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెప్తున్నట్టు తెలుస్తోంది. వీళ్ళకి సంబంధించి వెతుకుతున్నట్లు కూడా కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. మొత్తంగా చూసుకోవచ్చు, అజ్ఞాతంలోకి పేర్ని నాని కుటుంబం వెళ్లిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ₹1,00,00,000 3 డీడీలు ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే ఎవరైనా దాని మీద కూడా ఇప్పుడు ప్రస్తుతం సందిగ్ధం నడుస్తుంది. పేర్ని నాని కుటుంబానికి లుకౌట్ నోటీసులు ఇచ్చారు పోలీసులు. సన్నిహితుల ఫోన్ కాల్స్ పై కూడా నిఘా పెట్టారు. అయితే మాజీ మంత్రి పేర్ని నాని పేర్ని నానికి పోలీసులు అయితే రంగప్రవేశం చేసి ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ఇది పేర్ని నానికి చెందినటువంటి గోదాంలో పౌర సరఫరాల శాఖ ఉంచినటువంటి 3,788 బస్తాల రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంచలనం రేపుతుంది. అయితే తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో అడ్డంగా దొరికిపోయారు పేర్ని నాని కుటుంబం. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది. వైకాపా వైసీపీ అధ్యక్షుడు జగన్ పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమాన్ని ముందు నడిపించాల్సినటువంటి పేర్ని నాని హాజరు కాకపోవడంతో ఆయన తనయుడు పేర్ని కిట్టు సైతం ఎక్కడా కనిపించకపోవడంతో కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని అనుమానం అయితే మరింత బలాన్ని చేకూర్చింది. దీంతో అప్రమత్తమైనటువంటి పోలీసులు వీరి ఆచూకీ కోసం 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ కోణాల్లో కూడా విచారణ చేస్తా ఉన్నారు. అయితే పౌర సరఫరాల శాఖ ఫిర్యాదు మేరకు పోలీసులు పేర్ని జయసుధ గోదాం మేనేజర్ మానసు తేజపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వీరు విదేశాలకి వెళ్లకుండా కూడా ఎల్ఓసి పై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. దీనిపై ఇప్పటికే ఇమిగ్రేషన్ అధికారులు సమాచారం పంపినట్టుగా తెలుస్తుంది. వీరి కుటుంబానికి సన్నిహితులుగా ఉండే వారి ఫోన్ కాల్స్ పై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి పేర్ని నాని ఎక్కడున్నారనే అంశంపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తా ఉన్నారు. అరెస్టు భయంతో పేర్ని నాని సతీమణి జయసుధ కూడా శుక్రవారం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ కూడా పిటిషన్ దాఖలు చేయగా దీనికి జిల్లా జడ్జి అరుణ సారిగా 9వ అదనపు కోర్టుకు బదిలీ చేశారు. సంగతి తెలిసిందే. అయితే బెయిల్కు సంబంధించి సోమవారం కోర్టులో వాదాపవాదాలు జరగనున్నాయి. ఆ కోర్టులో ప్రాసిక్యూషన్ తరఫున ఉన్న న్యాయవాది అక్కడ వచ్చినటువంటి తీర్పును బట్టి వీళ్ళైతే ప్రస్తుతం అజ్ఞాతంలోంచి వీడతారా అనే దానిపై కూడా సందిగ్ధత నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా ఈ యొక్క వైసీపీ మాజీ ఎమ్మెల్యే వచ్చి ₹1,00,00,000 డీలులు అందించినట్టుగా కూడా అధికారులు తెలుస్తా ఉన్నారు. పౌర సరఫరాల శాఖ నుంచి కూడా పేర్ని నాని కుటుంబం నోటీసులు వెళ్ళినట్టుగా. అయితే తప్పు చేసి డబ్బులు కడితే ఒప్పు అవుతుందా అని కూడా కొంతమంది అయితే అక్కడ ఉన్నటువంటి మచిలీపట్నం వాసులు అయితే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. మరి పేర్ని నాని ఎందుకు అంటే ఇప్పుడు పేర్ని నాని ఆయన అధ్యక్షుడుగా ఉన్నారు. మరి ఈ రోజు జరిగే కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనలేదు. కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఎవరు కూడా ఇంటి దగ్గర లేకపోవడంతో మన అనుమానాలకైతే దారితీస్తుంది. మరి ఎక్కడికైనా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు, పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో పేర్ని నానికి కనపడట్లేదని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే వార్తలు వినిపిస్తున్నాయి. మరి పోలీసులు అయితే ఏ క్షణానైనా పేర్ని నాని అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా వార్తలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. మరి పేర్ని నాని కుటుంబం ఎక్కడికి వెళ్ళింది అనే దానిపై కూడా సందిగ్ధం నెలకొందని చెప్పుకోవచ్చు. యామిని, అంటే ఇక్కడ వరకు వచ్చాక అంటే ఆ సభకి రాకపోవడం, ఆయన బాధ్యత వహించాల్సినటువంటి, ఆయన కనుసన్నల్లో జరగాల్సినటువంటి సభకి రాకపోవడంతోనే పోలీసుల దృష్టి పేర్ని నాని అతని కుటుంబం పైకి వెళ్ళింది. అప్పటి వరకు ఏమైంది అసలు? ఇక్కడ మొత్తంగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత పూర్తి సమాచారం సేకరించి ఆ తర్వాత నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన మరుక్షణమే పేర్ని నాని అతని కుటుంబంతో అజ్ఞాతంలోకి వెళ్లారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే పేర్ని నాని ఎక్కడికి వెళ్లారనే దానిపై మాత్రం పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. ఎందుకంటే అతన్ని అరెస్ట్ చేస్తారని ముందస్తుగా సమాచారం తెలియడంతో పేర్ని నాని అక్కడ నుంచి పరారైనట్లుగా తెలుస్తా ఉంది. మరి మొత్తంగా పేర్ని నానికి ముందే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఏమన్నా సమాచారం ఇచ్చారా? మరి పౌర సరఫరాల శాఖ ఎప్పటికే నోటీసులు ఇచ్చినటువంటి తరుణంలో ఎప్పటికైనా ఈ విషయం బయటకు వస్తుందని చెప్పేసి ఆ పేర్ని నాని భావించినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ పీటీఎస్ రైతుకి సంబంధించి తీవ్ర స్థాయిలో రాష్ట్రంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్న విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో పౌర సరఫరా అక్కడ 3,788 బస్తాలు ఎక్కడికి వెళ్ళాయి, ఆ మాయమైంది, ఎవరైతే ఇప్పుడు ఆ బస్తాలను కొనుగోలు చేస్తారో వాళ్ళు డీడీకి ఇచ్చిన అంశాలు కావచ్చు, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఆ పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ముందుగానే పసిగట్టినటువంటి పేర్ని నాని ఈ యొక్క అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. యామిని, ఇప్పుడు పేర్ని నాని వైఫ్ జయసుధ ముందుగానే బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. మరి అది ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది, ఏంటి, అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ రోజు ప్రస్తుతం కోర్టులో అయితే దాని వాదోపవాదాలు జరిగినట్టుగా తెలుస్తా ఉంది. మరి పేర్ని నాని ముందస్తు బెయిల్ అయితే వచ్చినట్లుగా లేదు. పేర్ని నాని ముందస్తు బెయిల్ ని వేరే కోర్టుకి కూడా బదిలీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. మరి అక్కడ ప్రస్తుతం అయితే పేర్ని నానికి అనుకూలంగా తీర్పు రావాలనే మాత్రం వార్తలు వినిపిస్తాయి. ఈ నేపథ్యంలోనే పేర్ని నానికి సంబంధించినటువంటి కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. ఒక పక్క పేర్ని నాని కావచ్చు, పేర్ని నాని భార్య, పేర్ని కిట్టు తనయుడు పేర్ని కిట్టు ముగ్గురు ఫోన్లు కూడా
స్విచ్ ఆఫ్ వస్తున్నాయని చెప్పి కూడా తెలుస్తా ఉంది. మరి ఎందుకంటే వేరే ఫోన్ లోంచి ఎవరైతే పేర్ని నాని కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉంటారో వాళ్ళ ఫోన్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే వాళ్ళు Right. మా ప్రాంతంలో కనపడట్లేదని మాత్రం వార్తలు వినపడతా ఉన్నాయి.